దలాడ్ హల్లెలూయా. ఏదైనా వాక్యము యోమ్ దెబెరీన్. ఈ దినము అనగా 3వ తారీఖు 9వ నెల 2025వ సంవత్సరం. మన దేవుడిస్తున్న చక్కటి మాట బైబిల్ గ్రంథంలో ఆది కాండము 12వ అధ్యాయము 1వ వచనం. యెహోవా, నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశము. దేవుడు నీకు ఏమి చూపిస్తున్నాడు? చాలా మందికి ఇది ఒక గందరగోళం. దేవుడు నాకేమి చూపించడండి అంటారు. కానీ బైబిల్ గ్రంథంలో విస్తారంగా దేవుడు చూపించినట్లు రాయబట్టాయి. గడచిన కాలాన్ని చూపించాడు దేవుడు. మోషే సేనాయి పర్వతం మీద ఉండి ఆది కాండం నుంచి పుస్తకాలు రాసుకొచ్చాడు. మోషే పుట్టిన తర్వాత, మోషే పుట్టక ముందు జరిగిన సంగతులు రాసిన మోషేయే. ఆది కాండము, నిర్గమాకాండము, లేవియాకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండము అనే 5 గ్రంథాలు రాసింది మోషేయే. యోహాను పద్మాసు ద్వీపంలో ఉన్నప్పుడు జరగబోయే సంగతులన్నీ రాసుకొచ్చే ప్రకటన గ్రంథాన్ని రాసింది యోహానే. దావీదు దేవుని స్తుతించి ఆరాధించి దేవుని మందిరం ఎలా కట్టాలి అని చెప్పి దానికి గలవన్నీ కూడా దేవుడు చూపించాడు. మోషేకి కొండ మీద నీకు చూపించిన మాదిరి చొప్పున నువ్వు అన్నీ నిర్మించని చెప్పు. దేవుడు చూపించడు అని అనుకుంటారు చాలామంది. నేను పలానా అబ్రహాముని కాదు, పలానా మోషేని కాదు, నోహుని కాదు, లేకపోతే యోహాను కాదు, మాకు దేవుడు చూపించడండి అంటారు. మరేం చూపిస్తాడు? నువ్వేం చూస్తున్నావు అసలు? ఎందుకు దేవుని యొక్క వాక్యాన్ని వంకరగా నీకు అనుకూలంగా తిప్పుకుంటున్నావు? దేవుడు తన నమ్మిన బిడ్డలకి ప్రభువు తాను సంకల్పించిన దాన్ని బయలుపరచకుండా, తన సేవకులకు బయలుపరచకుండా ఆయన ఏమీ చేయడం బైబిల్లో ఉంది. నీకు చూపించకుండా దేవుడు ఏమీ చేయడు. ఏం జరుగుతుందో నీకు తెలియాల్సిన అవసరం ఉండాలి. ఎవరన్నా విషయంలో ఒక కుటుంబంలో మంచి సంఘటన ఉందనుకోండి, నీకు చెప్పలేదు అనుకోండి, పెళ్ళికి పిలవలేదు అనుకోండి, నన్ను పిలవలేదు, నాకు చెప్పలేదు, నాకు చూపించలేదు అని ఎంత ఆ విషయం ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకుని గొడవలు, గందరగోళాలు, కొంతమంది సంబంధాలు తెంపేసుకుని ఎటేటో. కానీ ఈరోజు దేవుడికి సంబంధించిన విషయాలు నీకు చూపించట్లేదు అంటే నువ్వెందుకు ఆ విషయమై ఉపవాసం ఎందుకు ఉండకూడదు? తెల్లవారుజాము ప్రార్థన నువ్వెందుకు చేయకూడదు? రాత్రి జాముల యందు ప్రార్థనలో నువ్వెందుకు ఉండకూడదు? ఒక ప్రతిష్ఠించుకుని ప్రతిష్ఠితమైన ప్రాంతానికి వెళ్ళిపోయి గోజాడకూడదు? అలా గోజాడినప్పుడు నీకు ఎందుకు చూపించడం? రాత్రి వేళ కలలో కూడా దేవుడు మాట్లాడతాడు, దర్శనాల ద్వారా దేవుడు మాట్లాడతాడు, వాక్యము ద్వారా దేవుడు మాట్లాడతాడు, ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడతాడు. దేవుడు ఏదైతే మాట్లాడతాడో అది నీకు చూపిస్తాడు. విశ్వాసము కలిగి ప్రభువా నాకు చూపించని అడిగినప్పుడు నీ పిల్లల జీవితం, నీ ఇంటి కుటుంబ పరిస్థితి, పలానా చోట అప్పు తీసుకుంటే నీ బ్రతికేమైపోతుందో, ఎంతగా నాశనం అయిపోతావో, పలానా స్నేహాల్లో నీ చెయ్యి ఉంచినప్పుడు నీ జీవితం ఎలా నాశనం అయిపోతుందో, పలానా వాళ్ళ ఇంటికి వెళ్ళకూడని వాళ్ళ ఇంటికి వెళ్ళి భోజనం చేస్తా ఉన్నప్పుడు జీవితం ఎంత కుంటుపడిపోతుందో ఇవన్నీ నీకు దేవుడు చూపిస్తాడు. గెహాజీ రథము వెంబడి పరిగెట్టి వెళ్ళినప్పుడు ఎలీషా అంటాడు, నా ఆత్మ నీతో కూడా రాలేదా అని. ఎలీషా ఇక్కడే ఉన్న గెహాజీ చేసిన మోసం ఎలీషాకి తెలిసింది. ఈరోజు వాక్యం వింటున్న నీకు నీ దేవుడు చూపిస్తాడు. ప్రభువా నాకు చూపించని ప్రార్థనలో కనిపెట్టు. వాక్యమును ఎక్కువగా చదవాలి, కళ్ళు మూసుకొని ఎక్కువ ఆరాధించాలి. మైండ్లో నీకున్న ఆలోచనలన్నీ తుడుపు పెట్టాయి, అవన్నీ పక్కన పెట్టాయి. పిల్లలు ఎలాగా, భర్త ఎలాగా, భార్య ఎలాగా, అప్పు ఎలా కట్టాలి, ఇంటద్దు ఎలా కట్టాలి, స్కూల్ ఫీజు, ఇవన్నీ పక్కన పెట్టేసి మైండ్ని అప్పుడే పుట్టిన చంటి బిడ్డ మైండ్ ఎంత ఫ్రెష్గా ఉంటుందో అలా ప్రశాంతంగా ఉంచుకొని దేవుని వైపు మనస్సును నిలుపుకుంటే దేవుడు ఖచ్చితంగా నీతో మాట్లాడతాడు. అట్టి కృప దేవుడు నీకు అనుగ్రహించును గాక. ఆమేన్.